హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో దీంట్లో అయితే కానీ ఇది లాస్ట్ టాపిక్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బిల్డింగ్ ఫర్ అకాస్టిక్స్. సో మనకు గుడ్ బిల్డింగ్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయో అవి అయితే మనం తెలుసుకుందాం గైస్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఆ వెల్ డిజైన్డ్ బిల్డింగ్ షుడ్ ఎంజాయ్ ద క్లియర్, ప్లెజెంట్ అండ్ డిస్టార్షన్ ఫ్రీ సౌండ్. సో మనకు ఒక వెల్ డిజైన్ బిల్డింగ్లో మనకి ఏముండాలంటే క్లియర్, ప్లెజెంట్ గాను అలాగే డిస్టార్షన్ ఫ్రీ సౌండ్ అయితే ఉండాలి గైస్. సో ఇవైతే కనుక మనకు ఉండాలంటే మనకు వాటికి రిక్వైర్మెంట్స్, రీజన్స్, క్యారెక్టరిస్టిక్స్ అయితే చూద్దాము. అవి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి గుడ్ బిల్డింగ్కి ఫర్ అకాస్టిక్స్కి అయితే చూద్దాం గైస్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, రిక్వైర్మెంట్, రీజన్ అయితే చూద్దాం ఒక్కోదానికి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆప్టిమమ్ రివర్బరేషన్. సో ఆప్టిమమ్ రివర్బరేషన్ ఎంత ఉండాలి? రిక్వైర్మెంట్ 1 to 1.5 seconds ఫర్ స్పీచ్ ఆర్ మ్యూజిక్. సో 1 to 1.5 seconds అయితే ఉండాలి. రీజన్ ఎందుకంటే నేదర్ టూ లాంగ్ ఆర్ టూ షార్ట్ అయితే ఉండకూడదు. సో ఎక్కువ ఫ్రీ డిజైన్కి నో ప్యారలల్ వాల్స్ ఆర్ ప్రాపర్ షేప్ అయితే ఉండాలి. రిక్వైర్మెంట్ ఏంటంటే నో ప్యారలల్ వాల్స్ ఉండకూడదు, ప్రాపర్ షేప్ ఉండాలి. నెక్స్ట్ ప్రివెంట్స్ అన్వాంటెడ్ రిఫ్లెక్షన్స్. ఇది ఏం చేస్తుంది అంటే మనకు అన్వాంటెడ్ రిఫ్లెక్షన్స్ని అయితే కనుక ప్రివెంట్ చేస్తుంది గైస్, ఎక్కువ ఫ్రీ డిజైన్. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్కి రిక్వైర్మెంట్ ఏంది? థిక్ వాల్స్, ఇన్సులేటెడ్ విండోస్ అయితే ఉండాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే రీజన్ ఏంటంటే బ్లాక్స్ ఎక్స్టర్నల్ సౌండ్స్ని అయితే కానీ ఇదైతే కానీ బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ అబ్జార్ప్టివ్ మెటీరియల్స్. ఇప్పుడు మనకు అబ్జార్ప్టివ్ మెటీరియల్స్ ఏమున్నాయి? కార్పెట్స్, కర్టైన్స్, వుడ్ ప్యానల్స్, ఇవన్నీ అయితే కనుక మనకు రిక్వైర్మెంట్. సో ఇవి ఏం చేస్తాయంటే రీజన్ ఎందుకంటే రెడ్యూసెస్ ద ఎక్సెసివ్ రిఫ్లెక్షన్స్. ఈ ఎక్సెసివ్ రిఫ్లెక్షన్స్ అన్నిటిని అయితే కానీ ఇది రెడ్యూస్ చేస్తుంది. అబ్జార్ప్టివ్ మెటీరియల్స్, కార్పెట్స్, కర్టైన్స్ అండ్ వుడ్ ప్యానల్స్. నెక్స్ట్ నో రెజొనెన్స్ అంటే దీనికి ఏంది? ప్రాపర్ వాల్ అండ్ సీలింగ్ స్ట్రక్చర్ అయితే కనుక మనకు ఉండాలి. సో ఇవి ఏం చేస్తాయంటే అవాయిడ్స్ అన్వాంటెడ్ సౌండ్ యాంప్లిఫికేషన్ అయితే కనుక ఇవైతే కనుక అవాయిడ్ చేస్తాయి కదా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్యారెక్టరిస్టిక్స్కి షార్ట్ కట్ ఏంటంటే రెనార్. ఈ రెనార్ అంటే కనుక ఏంటంటే రివర్బరేషన్, ఎకో, నాయిస్, అబ్జార్ప్షన్, రీజనెన్స్. ఇదైతే కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే కనుక మనకు గుర్తుంటాయి గైస్. ఏంటంటే రివర్బరేషను, ఎకో, నాయిస్, అబ్జార్ప్షన్, రీజనెన్స్. సో ఇవైతే కనుక మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ బిల్డింగ్ ఫర్ అకాస్టిక్స్. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. ఎగ్జామ్లో అయితే కనుక ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద క్వశ్చన్స్ అయితే కనుక ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో గైస్, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఏమైనా మీకు కంటెంట్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్.